ముందుగా బాలకోటి గారు చెప్పండి వర్మ గారు. వంశీ గారికి బెయిల్ వచ్చింది. 90 రోజుల నిరీక్షణ ఆయనకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందట. సో ఎట్టకేలకి బెయిల్ మంజూరు చేశారు. ముందే పోసాని గారికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈయనకే బాగా లేట్ అయినట్టున్నది. మళ్ళీ ఏదో 3వ తారీఖున 4వ తారీఖున మరో కేసు ఉన్నదట, అందులో అరెస్ట్ చేస్తారని వస్తున్న టాకు. ఇంకా బెయిల్ పూర్తిగా రాలేదు, అప్పుడే మళ్ళీ ఇంకో 10-15 రోజుల్లో మళ్ళీ అరెస్ట్ చేస్తామంటే ఈ ప్రచారాలు ఏంటండి? అసలు బెయిల్ కూడా రానివ్వరా ప్రశాంతంగాని? ఇంకా వాళ్ళ ఇళ్లకు పరిమితం అవ్వకూడదా? జైలుకే పరిమితం అవ్వాలా? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్లో 99 రోజులకు బెయిల్ మంజూరు చేయాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు 90వ రోజున వంశీ గారికి బెయిల్ వస్తుంది. పోలీసులు కూడా 90 రోజులు ఆగిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏ కేసులోనైనా ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత బెయిల్ నిందితుల యొక్క ప్రాథమిక హక్కు అవుతుంది. కాబట్టి బెయిల్ అనేది పెద్ద విచిత్రమేం కాదు, అదేం రాకూడదేం కాదు. కాకపోతే ఈ వల్లభనేని వంశీ గారికి సంబంధించిన అంశానికి వచ్చేసరికనే సత్యవర్ధన్ ఒక దళితుడిని కిడ్నాప్ చేయటం మూలానే ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. లేకపోతే ఇన్ని రోజులు నేను జైల్లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. వల్లభనేని వంశీకి ఎవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ టోటల్గా కేసులే ముఠమాయం చేయడానికి సత్యవర్ధన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంటికి తీసుకెళ్లారు, సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారు. ఆ నేపథ్యంలోనే ఇది కేసు అయ్యింది. ఒకటేంటంటే, రాజకీయ నాయకుల మీద కేసులు అంటే అవి పెద్ద వింతలు విశేషాలు ఏం కాదండి. వాళ్ళకు కూడా ఏంటంటే తొక్కుడు బిల్లలాగానే ఆటాడుకుంటారు. వాళ్ళు పొలిటీషియన్స్ సాదాసీదా పొలిటీషియన్స్ కూడా కాస్త ఆర్థికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, న్యాయపరంగా కూడా సామాజిక హంగులు ఉంటాయి వాళ్ళకి. ఈ రోజున మీరు మద్యం కేసు తీసుకోండి, అసలు అరెస్ట్కి ముందస్తు బెయిల్ పెట్టుకుంటున్నారు. అసలు ఈ కేసుతో సంబంధం లేదని క్రాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఎక్కడో మైసూరు పోతున్నారు, మైసూరు నుంచి తెస్తున్నారు, లేదా హైదరాబాద్లో ఉంటున్నారు. ఏమవుతుంది ఈ కేసు? నేను మాట అడుగుతా వర్మ గారు మిమ్మల్ని, అసలు ఈ మద్యం లెక్కెంతండి? ఎన్ని కోట్ల అవినీతి జరిగింది మద్యంలో? నిజానికి ఏంటంటే 5 ఏళ్ళలో మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్లో 99,000 కోట్లు అని చెప్పారు. పురంధేశ్వరి గారు 30,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో 18,000 కోట్ల రూపాయలు జరిగింది, 4,000 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజిరెడ్డి విదేశాలకు తరలించారని చెప్పారు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఈ కేసు ఎప్పుడు తేలుతుంది? అసలు ఈ డబ్బులు ఎంత లెక్క ఎప్పుడు తేలుతుంది? ఇది సిఐడితో అవుతుందండి. మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడాం. ఇవి కేంద్ర ప్రభుత్వ ఈడీలు, సిబిఐలు విచారించాల్సిన కేసులు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని విచారణ చేస్తే ఏమవుతుంది? ఈ రోజున మీరు అధికారిక సాక్షి పేపర్ చూడండి. కసిరెడ్డి రాజిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట, విజయవాడ ఎంపీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని ప్రచారం చేస్తుంది. మరో సత్యప్రసాద్, ఇంకొక అమ్మాయి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎవరు నిలుస్తారండి? ఓకే, ఇప్పుడు ఇవి పెద్ద కుంభకోణాలు. కేంద్ర ప్రభుత్వం కనుక దర్యాప్తు చేస్తే విశ్వసనీయత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో సాధారణంగా వచ్చే ఆరోపణ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో పోలీసులు ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఉంటారని చెప్పి ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపిస్తుంది. నిజానికి ఏంటంటే ఏ కుంభకోణమైనా ప్రజాస్వామ్యంలో వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, విచారణ సంస్థల మీద ఉంది. నిజాయితీగా విచారణ జరగాలంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పచెప్పాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇది చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, భోగిపూలు అనేది పాట అవుతుంది. ఆ చందమామ రాదు, భోగిపూలు దేవుడు. నేను ఒక మాట చెప్తా వర్మ గారు, చివరిగా వివేకానందరెడ్డి హత్య కేసు 6 ఏళ్ళు అయింది, కోడికత్తి కేసు 6 ఏళ్ళు అయింది. అందులో తైలం ఎంత తీశారు చెప్పండి? ఎంత తీశారు? ఇప్పుడు ఈ మద్యం కేసు కూడా అలాగనే ధారావాహిక శీర్షిక అవుతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, ప్రజల కాదండి. ఇంకో విషయం, బాలకోటి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ జేజేలేంటి,